మంత్రి గారు మదనపల్లి నోన్ ఫర్ మెడికల్ సెంటర్ అధ్యక్ష 100 సంవత్సరాలుగా ఎమ్మెల్యేల హాస్పిటల్ కానీ ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ ఉంది. అలాంటి ప్లేస్లో మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా, అక్కడ వైద్య కళాశాల ఏది ప్రతిపాదనలు నిర్దిష్ట ప్రతిపాదనలు పెండింగ్లో లేవన్నారు అధ్యక్ష. 2005లోనూ ఆరోగ్యవరం మెడికల్ సెంటర్కు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు. అది సమ్ రీజన్స్లో దాన్ని మెటీరియలైజ్ కాలేదు. అది పెండింగ్లో ఉన్నట్లు కాదు అధ్యక్ష. దాన్నే ఆ కాలేజీనే కన్వర్ట్ చేసి ఇంకొక మెడికల్ కాలేజీకి ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయము. అది సార్ మెడికల్ సెంటర్గా ఫేమస్ అవడం వల్ల మోర్ దెన్ 10 కాన్స్టిట్యుయెన్సీస్కి అది సెంటర్ సార్. మదనపల్లి మొదటి నుంచి కూడా మెడికల్ సెంటర్గా ఫేమస్ అవడం వల్ల అందరూ కూడా వస్తారు. మాకు మదనపల్లి నుంచి వేరే ఏదైనా టెర్షరీ కేర్స్ ఏదైనా పోవాలి అంటే బెంగళూరు వచ్చి 130 కిలోమీటర్స్, తిరుపతి 130 కిలోమీటర్స్, ఆ తర్వాత వేలూరు కూడా 150 కిలోమీటర్స్ ఉంది సార్. ఇలాంటి పరిస్థితుల్లో మాకు అందులోనూ ప్రజలు కూడా చాలా పూర్ కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మెడికల్ సెంటర్ కానీ లేదంటే ఇప్పుడున్న ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ కన్వర్ట్ చేయడమో లేదంటే ఇంకొక మీరు గవర్నమెంట్లో పెట్టడమో ఏదో ఒకటి చేయాలని ఖచ్చితంగా తీసుకోవాలి సార్. ఇవి కాకుండా వేరే ఏదైనా ప్రతిపాదనలైనా కూడా ఖచ్చితంగా తీసుకొని మా ప్రాంతాన్ని మెడికల్ హబ్గా తీర్చిదిద్దేందుకు చేయాలా. ఇంకోటి అధ్యక్ష, మా మంత్రి గారు ఈ మధ్య తిరుపతి వచ్చినప్పుడు తిరుపతి చిత్తూరు మధ్య 6 మెడికల్ కాలేజీలు పెడుతున్నాము అన్నాడు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అన్నీ ఒకటే ప్లేస్లో దగ్గరలో ఒక 100 కిలోమీటర్లోనే పెడితే ప్రతి 10 కిలోమీటర్లు కొట్టు ఉంటే కానీ పేషెంట్స్ ఎక్కడి నుంచి వస్తారు అధ్యక్ష? ఇప్పుడే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చాలా అబ్జెక్ట్ చేస్తుంది. బెడ్ ఆక్యుపెన్సీ లేదు, మీకు సరైన ఫెసిలిటీస్ లేవు అని చెప్పి. మదనపల్లికి వచ్చిందంటే డెఫినెట్గా వీ విల్ హ్యావ్ అడిక్వేట్ పేషెంట్స్ అధ్యక్ష. డెఫినెట్గా మోస్ట్ సక్సెస్ఫుల్ సెంటర్ అవుతుంది. ఈ దృష్టిలో పెట్టుకుని అక్కడ ఏదైనా పెట్టే సెంటర్ని ఇక్కడికన్నా కన్వర్ట్ చేయడమో లేదంటే ఈ ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ చేయడమో లేదంటే గవర్నమెంట్ ద్వారా చేయడమో ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలా అని మేము అడుగుతున్నాం అధ్యక్ష. అంటే మనీ కన్స్ట్రెయిన్స్ ఎన్నున్నప్పటికీ కూడా ఈ ఉన్నటువంటి బ్యాక్వర్డ్ వెనుకబడిన ప్రాంతం కాబట్టి నిర్ణయం ఖచ్చితంగా పాజిటివ్గా తీసుకోవాలని మేము అభ్యర్థిస్తున్నాం.